గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మీకు తెలుసు కదా, ఈ రోజుల్లో ఎంత పేదవాళ్ళైనా సరే కష్టపడి తెచ్చిన డబ్బులన్నీ కూడా ప్రైవేట్ స్కూల్స్లో వేసి ఇంత ఫీజులు కట్టి మా పిల్లలు బాగా పాపం చదువుకోవాలని ఎంతో వాళ్ళు తిన్నా తినకపోయిన పిల్లలకి ఫీజులు కట్టి చదివిస్తున్నారు. మనకి ఇప్పుడు నేను ఒక ముఖ్యమైన స్కూల్ గురించి చెప్తాను, వినండి. కష్టతరమైన నీట్ పరీక్షలో ఉత్తీర్ణులు అవ్వాలంటే పెద్ద పెద్ద కాలేజీల్లో చదవక్కర్లేదని నిరూపించారు ఈ గ్రామీణ అమ్మాయిలు. మావోయిస్టుల కేంద్రమైన ఖుంటి జిల్లా కర్రా గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం కేబీజీవీకు చెందిన విద్యార్థులు వీళ్ళు. తాజా నీట్ ఫలితాల్లో 11 మంది ఈ స్కూల్ నుంచి పాస్ అయ్యారంటే ఎంత ఆశ్చర్యం అండి. జార్ఖండ్ రాష్ట్రంలోని కేజీబీవీ స్కూల్ అన్నింటితో పోలిస్తే ఇంతమంది అమ్మాయిలు ఒకేసారి నీటిలో ఉత్తీర్ణత సాధించడం అంటే ఇదే మొదటిసారంట. వీరంతా మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించడం ఇంకా విశేషం. తమ ప్రతిభకు తోడు జిల్లా అధికార యంత్రాంగం నిర్వహిస్తున్న సంపూర్ణ శిక్షా కవచ్ అనే ఉచిత శిక్షణ కార్యక్రమానికి వీళ్ళు అటెండ్ అయ్యి చక్కగా అన్నీ నేర్చుకున్నారు. ఈ విద్యార్థులందరూ వీళ్ళందరివి రైతు కుటుంబాలే. ఉన్న అవకాశాన్ని, గైడెన్స్ని చక్కగా వినియోగించుకున్నారు. ఈ గ్రామీణ ఫలితాల్లో విద్యలో ఓ విప్లవాత్మక మార్పు తీసుకొచ్చారు ఈ పిల్లలు. నిజంగా భవిష్యత్తులో మరింతమంది అమ్మాయిలు ఇక్కడ చేరడానికి వీళ్ళు నిజంగా స్ఫూర్తి అంటే నమ్మండి. పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్లోనే చదవక్కర్లేదు. ఒక ఎయిమ్ పెట్టుకొని ఈ రోజుల్లో యూట్యూబ్లోనూ అక్కడ చాలా ఫ్రీ క్లాసులు చెప్తున్నారు చాలామంది. అవన్నీ మనం వాడుకొని సక్సెస్ అవ్వడానికి ప్రయత్నిస్తే తప్పకుండా మీరు ఏం అవ్వాలనుకుంటే అందులో మీరు సక్సెస్ అవుతారు. జాగ్రత్త అమ్మాయిలు, తప్పకుండా మీరు ఇది ఫాలో అవుతారు కదా. తల్లిదండ్రులు కూడా మీ పిల్లలకి మీరు సపోర్ట్ చేసి ఏ స్కూల్లో వేసారనేది ఇంపార్టెంట్ కాకుండా వాళ్ళు ఎలా చదువుతున్నారు, ఏం చదువుతున్నారు సపోర్ట్ చేసి వాళ్ళకి మీరు అన్ని విధాల కోచింగ్లు అవి ఫ్రీగా ఎక్కడ దొరుకుతాయో ఆన్లైన్లో చూసైనా సరే ఇప్పించారనుకోండి, తప్పకుండా మీ పిల్లలు సక్సెస్ అవుతారు. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.